పొరపాటున బయట జనాలకి కనిపించావే అనుకో, పక్కకు కాదు డైరెక్ట్ గా నీ మొహం మీద గాండ్రిని చుమ్మేస్తారు. నీలాంటి ఆడదాన్ని ఎవ్వరూ క్షమించరు. శౌర్య శత్రువుని కూడా ప్రేమించే గొప్ప మనసున్నవాడు కాబట్టి నువ్వు చస్తుంటే కాపాడి ఉండటానికి ఆశ్రయం ఇచ్చాడు. బతకడానికి నీకు దారి చూపించాలనుకుంటున్నాడు. కానీ నువ్వు మాత్రం శౌర్య జీవితం, కళ్యాణి జీవితం నాశనం చేయాలనుకుంటున్నావు. అసలు నా కూతురే లేకపోతే ఈ రోజు నువ్వు ఉండేదానివా? ఆ రోజు పురిటి నొప్పులతో నువ్వు బాధపడుతుంటే నా కూతురే కదా కాపాడింది. నీకు ఆ మాత్రం విశ్వాసం కూడా లేదా? నా కూతుర్ని నువ్వు చాలా తక్కువ అంచనా వేశావని ఈ రోజు నీకు అర్థమయ్యే ఉంటుంది. కళ్యాణి తెలివితేటల ముందు నీ కుట్రలు పనిచేయవు. ఇక నుండైనా నువ్వు సక్రమంగా ఉంటే మంచిది. ఆఫీసర్ నీ మీద జాలి చూపిస్తున్నారు కాబట్టి నువ్వింకా ఈరోజు ఇక్కడున్నావు. లేకపోతే నిన్నీ పాటికి మెడపట్టి బయటికి గెంటేసి చాలాసేపు అయ్యుండేది. ఒక రకంగా నువ్విలా చేయటం నాకే మంచిదైంది. అర్థం కాలేదా? నువ్వు చేసిన పని వల్లే కదా ఈరోజు మా ఆయన నాకు థ్యాంక్స్ చెప్పాడు. రేపు ఇంకా ఇంకా ఇలాంటివి చేస్తావు. నన్ను ఆఫీసర్ని ఇంకా ఇంకా దగ్గర చేస్తావు. నెక్స్ట్ సీన్స్ లో ఇదే జరుగుతుంది. ఆ సీన్స్ చూడటానికి నా ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. మరి నీ ఫ్యాన్స్? మంచి వాళ్ళకి అభిమానులు, ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉంటారు కళ్యాణి. సంపద లాంటి వాళ్ళకి కాదు. బాగా చెప్పావమ్మా. పదమ్మా, ఇప్పటికే సగం చచ్చింది. If you are bad, I'm your dad. నేను చెప్తున్నాను కదా, తిను. వద్దులేండి, తిను. నీళ్ళు తాగు. అయ్యో మెల్లగా అండి. ఆఫీసర్, వాటర్ తాగండి. సంపద వల్ల ఊళ్ళో చాలా రోజులు తలెత్తుకుని తిరగలేకపోయాను. ఇప్పుడిప్పుడే జనాలు మర్చిపోతున్నారు. ఇది మళ్ళీ తిరిగొచ్చింది. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి ఊరందరికీ తెలిసేలోపు సంపదనిక్కడి నుంచి బయటికి గెంటేయాలి. కానీ ఇంట్లో జరిగేది చూస్తుంటే సంపదని శౌర్య బయటికి పంపించేలా లేడు. ఆ కళ్యాణిని చూస్తే కోపం, చిరాకు వస్తే ఈ సంపదని చూస్తే కంపరం వేస్తుంది. అయినా కళ్యాణి జాగ్రత్తగా దాచిపెట్టిన శౌర్య ఆఫీస్ ఫైల్ ఎలా మిస్ అవుతుంది? శౌర్య విషయంలో కళ్యాణి అంత అజాగ్రత్తగా ఉండదే. నా కొడుకు మంచివాడు కాబట్టి ఆ కమిషనర్ వచ్చే టైంకి ఫైల్ దొరికింది. అసలు ఇంతకీ శౌర్యకి కళ్యాణి మీద ఇష్టం ఉందా, సంపద మీద ఇష్టం ఉందా? ఇప్పుడు ఇద్దరిలో శౌర్య ఎవరి వైపు ఉన్నట్టు? వాడికేమో కాని ఆలోచించి ఆలోచించి నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఏంటి బంగారం, పిచ్చి అనేదో అంటున్నావు? కొంప తీసి నీకేమైనా? నా గురించి తర్వాత ముందు మీరు బంగారం, బుజ్జి, దమ్ము అని అంట ఆపేయండి. ఎవరన్నా విన్నా చూసినా చండాలంగా ఉంటుంది. ఇదెక్కడ చోద్యం? నా భార్యను నేను ప్రేమగా పిలుచుకోవడం కూడా తప్పేనా? తిడితేనేమో తిట్టానంటావు, ప్రేమగా పిలిస్తేనేమో వద్దంటావు.
వయసుకి తగ్గట్టు ప్రవర్తిస్తే బాగుంటుంది. మనకి మనవడు కూడా ఉన్నాడు. ప్రేమకి వయసుతో సంబంధం లేదు పారు. పారునా? అదెవరు? నువ్వే పారు. నేను దేవదాస్ అయితే నువ్వే కదా పార్వతివి. అందుకే ముద్దుగా పారు అని పిలిచా. చాలు, మీ ప్రేమ తట్టుకోలేకపోతున్నాను. నా ప్రేమ నీకు అర్థం కాదు. నా ప్రేమ నీకు అర్థమయ్యేలా ఒకటివ్వాలి అనుకుంటున్నా. ఒకటివ్వాలి అని సిగ్గుపడుతున్నారేంటి? అదేంటో నీకు తెలుసుకోవాలనుంది కదా, చెప్పను. సడన్ సర్ప్రైజ్ గా ఎవ్వరూ లేని ఏకాంత సమయంలోనే అది ఇవ్వాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడిస్తానా అని ఆలోచిస్తున్నావు కదా. దీపావళి వస్తుంది కదా, ఆ రోజు అందరూ బయట టపాకాయలు కాలుస్తూ ఉంటారు. కానీ మనిద్దరం మాత్రం ఈ గదిలోనే ఉంటాం. తలుపులు కిటికీలు అన్నీ మూసేసి అప్పుడిస్తా మంచి గిఫ్ట్. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు పారు. అమావాస్య వస్తుంది కదా, పైత్యం ప్రకోపించినట్టుంది ఈయనకి. కర్మ. నానా, టాబ్లెట్. అబ్బా, ప్రపంచంలో అతి కష్టమైన పని అనుపమా ఈ టాబ్లెట్లు వేసుకోవడం. తప్పదు కదా నాన్న. అంతేలే. తీసుకోండి. అనుపమా, రేపు నరక చతుర్దశి కదా? అవునమ్మా, నాకు ఇంతకు ముందే గుర్తొచ్చింది. శౌర్యకు సంబంధించిన కరపత్రాలు గొడవల్లో పడిపోయి అందరం మర్చిపోయాం. మన సాంప్రదాయం ప్రకారం ఇల్లంతా దీపాలతో అలంకరించి నరకాసురుడి బొమ్మ తగలపెట్టాలి. గుర్తుంది కదా? గుర్తుందమ్మా. కానీ ఏంటనుపమా నీ సందేహం? అందరూ రాక్షస సంహారం జరిగిందని ఆనందంతో ఇంటిని అలంకరించుకుని టపాకాయలు కాల్చుకుంటూ తమ సంతోషాన్ని తెలియచేస్తారు కదమ్మా. కానీ మన ఇంట్లో ఆనందం అనేదే లేకుండా ఆ రాక్షసి సంపద చేస్తోంది. మనం ఆనందంగా ఉంటే ఆ రాక్షసికి నచ్చదు. మన పూజలు చేసినట్టు ఏదో ఒకటి చేసి మన ఆనందాన్ని పాడు చేయాలని చూస్తూ ఉంటుంది. అలా అని మన సాంప్రదాయాన్ని ఆచారాన్ని వదులుకుంటామా అనుపమా? బాగా చెప్పావు శివ. అనుపమా, నువ్వు ఆలోచించడంలో తప్పు లేదు. కానీ కాలంతో పాటు మనము గుండె ధైర్యంతో ముందుకెళ్ళిపోవాలి. 100 గొడ్లని తిన్న రాబంధువు కూడా ఒక్క గాలివానికి కుప్పకూలిపోతుంది. అలాగే సంపద చేసిన పాపాలన్నీ ఏదో ఒక రోజున తన మెడకే చుట్టుకుంటాయి. అప్పటి వరకు మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోతుంది. ఎంతమంది రాక్షసులు పుట్టుకొచ్చినా ఈ సృష్టికి ప్రతిసృష్టి చేయాలని చూసిన ఆ భగవంతుడు మంచిపై చెడునెప్పుడూ గెలవనివ్వలేదు. అలాగే మన ఇంట్లో కూడా సంపద ఎన్ని చెడు ప్రయత్నాలు చేసినా ఆ భగవంతుడు మన వైపే ఉంటాడు. నువ్వేం ఆలోచించుకో. అలాగేనమ్మా. చిన్ని, బాజీ. ఏంటమ్మా? చిన్ని, రేపెప్పట్లాగానే నరకాసురుడి ప్రతిమ చేయించు. మనం చేసుకునే పండగ చూసి, నరకాసురుడి దహనం చూసి సంపదకి తనకు తానే గుర్తు రావాలి. అలాగేనమ్మా, ఉదయాన్నే మొదలు పెడతాను. బాజీ, అమ్మ చెప్పింది వినిపించింది కదా? మీరందరూ పండగ గురించి మర్చిపోండి గారు. పండగ అంటే ఇట్టా ఉండాలి అన్నట్టు నేను చేసి చూపిస్తాను కదా. అనుపమా, అన్ని వాటంతా అవే అయిపోతాయి. ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి పడుకో. ఏమండి, పదండి. ధనుంజయ్ గారు ఈ టైంలో చేస్తున్నారేంటి? హలో అమ్మా కళ్యాణి, ఎలా ఉన్నావు? మేమందరం బాగున్నామండి. మీరు? బేషుగ్గా ఉన్నానమ్మా.
నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశానమ్మా. ఏంటది? నా కూతురికి మేనల్లుడికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నామమ్మా. మొన్న మహాలక్ష్మి కనిపించి ఈ విషయం గురించి చెప్పిందండి. నిశ్చితార్థం ఇంకా చేయలేదు. వాళ్ళ పేర్ల మీద ముహూర్తాలు లేకపోవడం వల్ల నిశ్చితార్థం పెళ్లి ఒకే రోజు అనుకుంటున్నామమ్మా. రేపొచ్చి మొదటి శుభలేఖ నీకే ఇద్దాం అనుకుంటున్నామమ్మా. నాకా? అవునమ్మా, మాకంటూ ఆత్మీయులు చాలా తక్కువ మంది. వాళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళు మీరు. అందుకే మొదటి శుభలేఖ మా కుటుంబం అంతా కలిసి మీ ఇంటికి వచ్చి మీకే ఇద్దాం అనుకుంటున్నామమ్మా. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. కానీ నాకంటే మా నాన్నమ్మ శివపార్వతి గారికి మొదటి శుభలేఖ ఇస్తే మంచిదని నా ఆలోచన. నీ సంస్కారం, నీ మంచితనం నీకు శ్రీరామ రక్ష అమ్మా. నువ్వన్నట్టు శివపార్వతి గారికే ఇస్తాం. ఆవిడ మంచి మనసుతో దీవించిందంటే నా కూతురు జీవితం బాగుంటుంది. అమ్మా, శౌర్య గారు ఉన్నారా? ఒక్కసారి పలకరిస్తాను. ఉన్నారండి, ఇస్తున్నాను, ఒక్క నిమిషం. యా సరే, రేపు స్టేషన్కి వచ్చాక మాట్లాడతాం. ఓకే, బాయ్. నువ్వు తెచ్చావేంటి సంపద? కళ్యాణి లేదా? తనెవరితోనో ఫోన్ మాట్లాడుతుంది, లేట్ అవుతుందని నేను తీసుకొచ్చాను. ఆఫీసర్, సర్పంచ్ ధనంజయ్ గారు ఫోన్ చేశారు. హలో సార్, బాగున్నారా? బాగున్నారండి. ఆయన ఈ టైంలో సౌర్య కిందకు ఫోన్ చేశాడు. ఓకే, ఫోన్లో చెప్పడం కాదు, మీ ఇంటికి వచ్చి మరీ పిలుస్తాం. అందరూ తప్పకుండా రావాలి. మా ఇంట్లో శుభకార్యం అనుకొని వస్తాం సార్, సరేనా? థ్యాంక్ యూ శౌర్య గారు, ఉంటాను. అలాగే సార్, థ్యాంక్ యూ. ధనుంజయ్ గారి అమ్మాయికి వాళ్ళ బావతో పెళ్లి కుదిరిందంట కదా కళ్యాణి? అవునండి, మహాలక్ష్మి చాలా ఆనందంగా ఉంది. మొన్నే షాపింగ్ మాల్లో కలిసింది. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. సంపద, సంపద, ఏం ఆలోచిస్తున్నావు సంపద? ఏం లేదు. నువ్వేమనుకోకుండా నాకు హెల్ప్ చేస్తావా? ఏం చేయాలో చెప్పండి. ధనంజయ్ గారికి నేను కళ్యాణి భార్యాభర్తలుగా తెలుసు. వాళ్ళకి కుటుంబం అంటే అమితమైన గౌరవం. అందుకని రేపు వాళ్ళు మా ఇంటికి వాళ్ళ అమ్మాయిది పెళ్లి కార్డు ఇవ్వడానికి వస్తున్నారు. అప్పుడు నిన్ను చూసి ఎవరి అమ్మాయి అని అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు. సమాధానం కాదు, చంపేస్తావు. అందుకే నిన్ను దూరపు చుట్టంగా పరిచయం చేస్తాను, ఏమనుకోకు. వాళ్ళొచ్చి నన్ను గుర్తుపడితే? నో, అలా జరగకూడదు. ఈ గండం నుంచి ఎలా అయినా ఎస్కేప్ అవ్వాలి. మాట్లాడు సంపద. పర్వాలేదండి, మీరు ఎలాగే చెప్పండి. పాలు చెల్లరిపోతున్నాయి. పాపం సంపద ఫీల్ అయినట్టుంది. అసలు సిద్ధుని ఎంత నమ్మాను, ప్రాణంలా ప్రేమించాను. సిద్ధు మీద నాకున్న అనుమానమే ఈరోజు నిజమైంది. సిద్ధుకి నా మీద ఉన్నది ప్రేమ కాదని అర్థమవుతుంది. అంత తొందరగా నన్ను మర్చిపోయి మహాలక్ష్మిని ఎలా పెళ్లి చేసుకోగలుగుతున్నాడు?
సిద్ధు లాంటి వాడి గురించి ఆలోచించడం కూడా వేస్టే. నన్ను వద్దు అనుకున్న వాడి గురించి నేనెందుకు ఆలోచించాలి? అసలు ఈ గండం నుంచి ఎలా బయటపడాలి నాకు అర్థమే కావడం లేదు. ఉన్న పళ్ళంగా నేనెక్కడికి వెళ్ళను? వాళ్ళొస్తే నేను ఇన్ని రోజులు సిద్ధుతో వాళ్ళ ఇంట్లోనే ఉన్నానని తెలిసిపోతుంది. ఎన్ని రోజులు శౌర్యకి నా మీద ఉన్న సానుభూతి కాస్త పోతుంది. ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఏం ఆలోచిస్తున్నావు సంపద? మా ఆయన నిన్ను దూరపు చుట్టమని పరిచయం చేస్తాను అన్నాడని బాధపడుతున్నావా? ఇప్పటికైనా నీ స్థానమేంటో నీకు అర్థమైందనుకుంటాను. నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వటానికి కారణం కేవలం నీ మీద జాలి మాత్రమే. నీ గురించి ఆఫీసర్కి నిజం తెలిసిన మరుక్షణం ఆ జాలి కాస్త పోయి ఆఫీసరే నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు. నాకెందుకో నువ్వింక ఎక్కువ రోజులుండవేమో అనిపిస్తోంది. ఎక్కడికమ్మా అన్నం? కుక్కలకి వేయడానికి. నువ్వు తిన్నావుగా? తిన్నానమ్మా. ఆ కుక్కలకి నేను పెడతాను. అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు చేయి, కాస్త పుణ్యం అయినా వస్తుంది. ఇదేంటి బయట తచ్చాడుతుంది? ఎక్కడేం చేస్తున్నా? కుక్కలకి అన్నం పెడుతున్నా అత్తయ్య. ఏంటి పడుకోకుండా ఎక్కడ కూర్చున్నా? నిద్ర పట్టడం లేదు అత్తయ్య. మంచిది. వాచ్మెన్లా కాపలాకాయ్. బయటికి రాసాం. నేను నీకోసం బయట వెయిట్ చేస్తున్నాను. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు?
నీతో మాట్లాడాలి, ఒక్కసారి బయటికి రా. నేను రాను. ఇప్పుడు నీతో మాట్లాడడం చూస్తే చంపేస్తారు. నన్ను చంపినా నీతో మాట్లాడకుండా నేను వెళ్ళను శామ్. వెయిట్ చేయి. అందరూ పడుకున్న తరువాత వస్తాను.